హలో అందరికీ. రోజు రొటీన్గా కర్రీసే ఏం చేసుకుంటాం, ఒక్కసారి హెల్దీగా ఈజీ అండ్ క్విక్ రెసిపీ అయినటువంటి కిచిడీని తయారు చేసుకుందాం. ఆ రెసిపీ ఏంటో మీ అందరితో ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. సో వీడియో మొత్తాన్ని చూసేయండి. కిచిడీకి మనకు కావాల్సిన పదార్థాలు ఏంటంటే మసూర్ దాల్ వాడుకుంటున్నాను. ఇక్కడ 1 కప్ ఆఫ్ మసూర్ దాల్ అంటే తెలుసు కదా, ఎర్ర కందిపప్పు. సో చాలామంది పెసరపప్పు వాటన్నిటితో తయారు చేసుకుంటారు. ఇవాళ రెసిపీ వచ్చేసి నేను మసూర్ దాల్ కిచిడీ చేయబోతున్నాను. సో ఈ కప్పుతో 1 కప్ ఆఫ్ మసూర్ దాల్ తీసుకున్నాను. సేమ్ క్వాంటిటీ ఆఫ్ రైస్ కూడా తీసుకున్నాను. అదే కప్పుతో రైస్ కూడా యాడ్ చేశాను. విడివిడిగా నానబెట్టుకోవచ్చు, లేదంటే ఇలా కలిపేసి నానబెట్టుకోవచ్చు. సో ఇంట్లో మెంబర్స్ని బట్టి ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు. సో ఈ రెండింటిని ఇలా ఒక దాంట్లో మిక్స్ చేసుకొని ఒక 2 to 3 టైమ్స్ మంచిగా వాష్ చేసుకోవాలి. సో నేను నీట్గా కడిగి పెట్టుకున్న పప్పు అండ్ రైస్లోకి ఒక 1 అవర్ ముందే రెడీగా నానబెట్టుకుంటున్నానండి వాటర్లో. సో మనం కుక్ చేసుకుంటున్న ఒక 1 అవర్ ముందు నానబెట్టుకుంటే బాగా వెల్ కుక్ అవుతుంది. అందుకోసం ఇలా ముందుగా నానబెట్టేసుకొని సైడ్కి పెట్టేసుకున్నాము. సో మీరు పెసరపప్పు వాడుకోవచ్చు, మసూర్ దాల్ వాడుకోవచ్చు, ఇంకా ఏ పప్పు అయినా ట్రై చేయొచ్చు. కిచిడీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది, హెల్దీ కూడా. సో కుక్ చేసుకోవడానికి 1 అవర్ ముందే నానబెట్టేసుకున్నాం కాబట్టి సాఫ్ట్ అండ్ ఈజీ కుకింగ్కి హెల్ప్ అవుతుంది. అండ్ ఒక్కసారి ఇప్పుడు నానబెట్టిన నీళ్ళు కూడా తీసేద్దాము, నీట్గా ఒకసారి వాష్ చేసుకుందాం. తర్వాత ఒక కుక్కర్ తీసుకొని మనము క్లీన్ చేసి పెట్టుకున్న మసూర్ దాల్ అండ్ రైస్ కూడా వేసుకుందాం. మసూర్ దాల్ అంటే మసూర్ దాల్ లాగా వినిపిస్తుంది. సో ఎర్ర కందిపప్పు అండ్ రైస్ కూడా వేసేసుకుందాం. అందులోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి, తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఆ తర్వాత ఎంత అయితే వాటర్ పడుతుందో అంత వాటర్ అయితే యాడ్ చేసుకోండి. మీ ఎసురుని బట్టి ఎక్కువ కూడా వేసుకోవద్దు, ఎసురంతా పోతుంది. సో క్వాంటిటీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసుకొని అందులో 1 to 1.5 స్పూన్ వరకు నెయ్యి వేసుకోవచ్చు. నెయ్యి యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా ట్రై చేయాలి. సో ఇలా రైస్ అండ్ పప్పు రెండు పెట్టాం కాబట్టి నేను ఒక 5 to 6 విజిల్స్ వరకు రానిచ్చాను. ఇంకొంచెం ఎక్కువ వచ్చినా బాగానే ఉంటుంది. ఈలోపు ఆనియన్స్, చిల్లీ, గార్లిక్ని ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను. సో ఒక్కసారిగా పప్పు అంతా ఉడకడం అయిపోయింది. మీరు ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది. ఇంకా మెత్తగా కావాలనుకునే వాళ్ళు ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకోవచ్చు. సో నాకైతే ఈ కిచిడీ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనిపించింది. సో ఒకసారి నీట్గా గట్టి పడకుండా మొత్తాన్ని మిక్స్ చేసుకున్నాం. సో మనకి కిచిడీ స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత ఒక ప్యాన్లోకి నెయ్యి తీసుకున్నాను. సో నేతితోనే తాలింపు వేస్తే కిచిడీ ఇంకా బాగుంటుంది. నూనెతో వేసుకున్నా ఏం ప్రాబ్లం లేదు. అందులో కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను. జీలకర్ర కొంచెం ఫ్రై అయ్యాక స్లిట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ యాడ్ చేశాను. సో చిల్లీస్ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిని కూడా వేసుకున్నాను. తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని నీట్గా ఫ్రై చేసుకుందాము. వెల్లుల్లి కొంచెం మెత్తబడ్డాక మనము చాప్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని వేసుకొని లైట్ బ్రౌన్ వచ్చేంత ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు, ఉప్పు యాడ్ చేసుకొని ఒక్కసారి నీట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలో మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్పైసీనెస్ కోసం కారం, కొద్దిగా ధనియాల పొడి అండ్ కొంచెం జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవచ్చు. మనం ఆల్రెడీ జీలకర్ర వేసాం కాబట్టి కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది. తర్వాత మనం రెడీగా ఉడికించుకున్నటువంటి పప్పు, రైస్ రెండింటిని కూడా మనము ఇప్పుడు వేసుకున్నటువంటి తాలింపులో వేసి నీట్గా మిక్స్ చేసుకోవాలి. మీకు కన్సిస్టెన్సీ కొంచెం లూజ్ కావాలంటే వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఈ టైంలో నేను ఇంకొక స్పూన్ నెయ్యి వేసి ఒక్కసారి మిక్స్ చేస్తున్నాను. స్మూత్గా, సాఫ్ట్గా ఉంటుందన్నమాట. సో మనం చాప్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీరని పైన గార్నిష్ చేసుకొని ఒక్కసారి నీట్గా తిప్పేసుకుంటే సరిపోతుంది. కొత్తిమీర ఫ్లేవర్ కూడా కిచిడీకి మంచి టేస్ట్ అయితే ఇస్తుందన్నమాట. సో ఓవరాల్గా మీరు చూస్తున్నట్లయితే చాలా సింపుల్గా తయారు చేసుకున్నాము. ఈజీ అండ్ హెల్దీ ఎందుకంటే పప్పులో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి. సో ఇదండి మన రెసిపీ. ఫైనల్గా సర్వ్ చేసుకునే ముందు ఇంకొంచెం నెయ్యి యాడ్ చేసుకున్నా కూడా ఏం ప్రాబ్లం లేదు, నెయ్యి హెల్దీయే. సో మసూర్ దాల్ కిచిడీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేసి నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.